అజ్మల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కాలచక్రం గిర్రం తిరుగుతుంది అంటారు. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి అంటారు. 2019 సరిగ్గా ఎన్నికలు జరగడానికి 2-3 రోజుల ముందర జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక కాన్ఫిడెన్స్ చూసాం. వచ్చేది మనదే, నేనే సీఎం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ చూసాం. ఇవాళ ఆ కాన్ఫిడెన్స్ లేదు. అప్పటి ఆయనకి ఉన్న బలం బలగం అంతా ఇప్పుడు చుట్టుపక్కల లేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఉంది, ఆయనకి అధికారం మాత్రం ఉంది. కానీ మానసికంగా చూస్తే, సైకాలజీ ప్రకారం చూస్తే అప్పటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైన తేడా ఏంటి సార్? ఇక్కడ అందరూ సారాంశం ఏంటంటే అధికారం చేతిలో ఉన్నంత మాత్రాన ఏమీ అవదో, మిగతా మిగతాయి కూడా అనుకూలించాలనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఉంది. ఆయన నిజంగా బాగా పరిపాలించాడు, అభివృద్ధి చేసాడు. పట్టిసీమలాడు కట్టి నీళ్లు, పోలవరం, అమరావతి భూ సమీకరణ, అమరావతిలో సచివాలయాలు కట్టడం, ఇవన్నీ చేసి కియా మోటార్స్ తీసుకురావడం. ఒక పాలకుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చేయగలిగిన దానికన్నా 100 రెట్లు చేసిపోయాడు. అయినా సరే ఆయన ఓటమి పాలయ్యాడు. అంటే అధికారం ఉన్నంత మాత్రాన అది సాధ్యం కాదు. అప్పటికప్పుడు డబ్బులు వేసినా పని జరగదు అనేటువంటి పసుపు కుంకాలు వేసినా పని జరగదు. ఇక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, పాదయాత్రలో నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పేశాడు, హామీలు ఇచ్చేసాడు. ఆ స్వరం కూడా మారుమోగిపోయి ఎకో సిస్టంలో వచ్చేసింది బ్రహ్మాండంగా. ఒక్క ఛాన్స్ అడిగాడు, వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. వాళ్ళ నాన్న చంపేశారు, వీళ్ళు చిన్నాన్ని చంపేశారు, మా ఊడిని చంపేపోతున్నారు, ఒకటి ఏంటని వేడుకోలు ఏడుపు మొహం వేసుకుని అడిగారు. వాళ్ళ చెల్లి తల్లి ఇద్దరు కూడా అతను సపోర్ట్ చేశారు. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు అత్యంత క్రూరంగా వీళ్ళే చంపేశారు. అప్పట్లో చాలా మంది తెలుసు, అయినా సరే ఓట్లేశారు. ఏమో బయట వాళ్ళు ఎవరన్నా చంపేశారేమో అని. వీళ్ళ కాకుండా పక్కన కేసీఆర్, పైన మోడీ గారు, ఇక ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఈ విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జిలు ఎవడో పడితే వాళ్ళు వచ్చేసారు. ప్రాతాత్మీయులు అందరూ సపోర్ట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ సహకరించింది. అధికారులు అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరూ టక పేక ముక్కలు కలిపినట్టు కలిపేసి అటు ఇటు మార్చి పడతాయి. ఇప్పుడేమో మేనమేషాలు ఎక్కడుతున్నారు సిగ్గు లేకుండా. చూసుకోండి, అప్పటికిప్పటికే పోల్చి చూసుకోండి. అలాగే మార్చేస్తే ఇక్కడ అతను ఎలక్షన్ మానేసి నేను ఆడనండి అంటే పిల్లలు కూడా కోపం వచ్చి వెళ్ళిపోతారు. చూడండి, నేను ఆడనని అలా వెళ్ళిపోతుంది. నేను మానేస్తాను, ఎలక్షన్ లో ఉన్నానని చెప్తాడు. అభ్యర్థులందరూ మానేద్దరు. ఇలాంటి ఇప్పుడు అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ అతను ప్రశాంత్ కిషోర్ అని ఒక షేడపురుగు అతనికి స్ట్రాటజిస్ట్ గా ఉండి అసత్య ప్రచారాల్లో పింక్ డైమండ్ దగ్గర నుంచి మొదలెడితే 36 మంది కమిటీ డిఎస్పీల దాకా భయంకరమైన ప్రచారం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా దూషించి, వేధించి, వెంటాడి హింసపరిచిన వాళ్ళందరూ చేసి టీడీపీ మీద తోసేశారు. కానీ వాళ్ళ తర్వాత ఎక్కడ తేలేరు? రామ్ గోపాలవరం నుంచి, పోసాని కృష్ణమురళి నుంచి ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను తలవడానికి ఇష్టపడ్డా. అత్యంత జుగుప్సాకరంగా ఉంటారు వాళ్ళు. ఈ లోపల సోషల్ మీడియా వాళ్ళకి అలాగా మంచి స్ట్రాంగ్ ఉంది, డబ్బులు ఖర్చు పెట్టి చేశారు. విజయసాయి రెడ్డి అయితే బాత్రూమ్ పడుతూనే ఉన్నాడు ఢిల్లీలో. అంటే బాత్రూమ్కి వచ్చినప్పుడే కదా కక్కను పట్టుకొచ్చని అక్కడ ఆగిపోయాడు. ఇలాగా అన్ని అంశాలు అనుకూలించినాయి వాళ్ళకి. ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. వచ్చిన అవకాశం దుర్వినియోగం చేసుకుని పచ్చి మోసం చేసాడు. తను చెప్పింది ఒకటి, మేనిఫెస్టోలో పెట్టింది ఒకటిని అక్కడే పెద్ద మోసం చేశాడు. అవి అసలు లెక్కలు, ప్రత్యేక హోదాలు, రైల్వే జోన్లు, ఇలాంటి విభజన హామీలు ఏది లెక్కలోకి రావట్లేదు. దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటలేదు ఎవరు. ఓన్లీ బటన్ నొక్కుతాను, డబ్బులు వేస్తాను, నువ్వెవడ నీ భోషం వేస్తున్నావా అని చెప్పి అనుకుంటున్నారు. అది వేరే కదా. వాళ్ళు ఇచ్చారు, నువ్వు ఇస్తున్నావు, రేపు వచ్చి కూడా ఇస్తాడు. ఎంతకన్నా బాగా ఇస్తా అంటున్నాడు చంద్రబాబు గారు. అదో ఇప్పుడు పెన్షన్లో 1000 రూపాయలు పెంచడం, 3 నెలలు ఒకేసారి ఇస్తాం, పెద్ద దెబ్బ జగన్మోహన్ రెడ్డికి. నేను అందుకునే అంటాను, తాడిని తన్ని కూడా అంటే తలని కూడా ఉంటాడు, ఆడి తలని కూడా ఉంటాడు. నువ్వు ఎలాగిచ్చినా కానీ అమ్మ మొగుళ్ళగా ఇచ్చి కూడా ఉంటాడు గొప్ప. ఇది మనం దీనికి అంత ఉండదు. అది కాకుండా మహిళల విషయంలో బస్సు ఫ్రీ, ఇలాంటి పథకాలు చాలా చాలా బాగున్నాయండి. అవి అమలు అవుతాయి కనుక అసలు ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి ఇంతకన్నా సంక్షేమ రాజ్యం ఉండదు. అదొకటి. 2, చంద్రబాబు నాయుడు గారు విలువ తెలిసింది ప్రజలకి. అంటే అన్ని వర్గాలకే వాళ్ళ స్థాయిలో
ఇప్పుడు ఇసుక ఉందండి, భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టర్లు, దాని మీద ఆధారపడిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఇసుక ఫ్రీ, నిర్మాణాలు జరుగుతూ ఉండి ఉపాధి దొరికింది వాళ్ళకి, కడుపు నిండా భోజనం చేసేవారు, వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు వచ్చి. ఇతను వచ్చిన తర్వాత అది అగమ్యగోచరం. మద్యం ప్రియులు, చంద్రబాబు నాయుడు గారు ఒక 50 రూపాయలు కోట దొరికేది, ఇప్పుడు 120, 130, 150 అంత అంతు లేదు. ఆ మధ్య 200 కూడా అయిపోయిన తర్వాత కొంత తగ్గించారు. అది కూడా నాసి రకం, నాణ్యత లేనిది, ఆరోగ్యానికి హానికరమైంది, పేగులు పుల్లెడిపోయేలాంటి మందు అవుతున్నారు. ఎస్సీ ఎస్టీ నిధులు గోల్మాల్ చేస్తుండటం, వాళ్ళు సక్రమంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, వాళ్ళ కార్పొరేషన్ పెట్టి లోన్స్, వాళ్ళకి స్వయం ఉపాధి ఇలాంటివన్నీ చూశారు. డప్పు కళాకారుల దగ్గర నుంచి అన్ని శ్రద్ధ తీసుకున్నాడు ఆయన. చంద్రన్న బీమా అని చెప్పి మట్టి ఖర్చులు ఇవ్వటం, అది అంత మేలో తెలిసిన పథకం. చంద్రన్న బీమా, ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినప్పుడు నీ జైల్లో డబ్బులు లేవనుకోండి, ఇంట్లో డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు, బెంగ వచ్చేస్తుంది. ఆ చనిపోయిన బాధ కంటే కూడా మన చేతిలో రూపాయలు ఎదురా బాబు, ఇప్పుడు ఎలాగా దీన్ని ఎలాగా గట్టికిచ్చాలి, ఎలా మట్టి ఖర్చులు ఎలా ఎవడ పెట్టుకుంటాడని ఓ రకం ఒడిలోకి వెళ్ళిపోతాడు. అది లేకుండా చేసాడండి ఆయన. సడన్ డెత్ ఉన్నా, యాక్సిడెంటల్ డెత్ అయినా దానికో రకం దీనికో రకం 2 రకాల డబ్బులు ఇచ్చి, అది అంతకన్నా మించిన సంక్షేమం ఏముంటుందండి. పండగ వస్తే చేతిలో డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, అందరి చేతిలో డబ్బులు ఉన్నాయి కదా. ఇప్పుడు నీ రోజు కష్టపడి పని చేసేవాడు కూడా ఆ 10 రోజులు పని లేకపోతే జైలు డబ్బులు ఉన్న పండుగ ఎలాగా అనుకుని ఆలోచించేటప్పుడు సంక్రాంతి కానుక, రంజాన్ కానుక, క్రిస్మస్ కానుక ఇలాగ ఇచ్చి వాళ్ళకి ఏదో ఆ పప్పు ఉప్పు ఏదో ఓ సంచి నిండా ఇచ్చేవారు. పెన్షన్ 200 నుంచి 2000 చేసాడు, ఇతరాలకు ఇచ్చాడు, పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇలాగా వాళ్ళకందరికీ డిఫరెన్స్ తెలిసింది. లాండ్ ఆర్డర్, ఈ వాడు నడి రోడ్డు మీద పీకో హత్య దిక్కులేదు, చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తే దిక్కులేదు, పోలీసులు కూడా సిగ్గు లేకుండా వదిలేస్తున్నారు. ఆయన పక్కన కూర్చోబెట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి ఇష్యూ జరిగితే అదే ఆఖరి రోజు అని చెప్పాడు. అటు ఆ సూసైడ్ చేసుకున్నాడు ఆ నిందితుడు. ఇలాంటిది పోల్చి చూసుకుంటారు కదా. స్వేచ్ఛ, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఎవడు పడితే మాట్లాడగలిగేవాడు. వాళ్ళు స్వయంగా వాళ్ళ కుటుంబాన్ని లోకేష్ గారిని అందరినీ కూడా ట్రోల్ చేసిన స్వేచ్ఛగా మాట్లాడేసి కూడా ఇష్టమైనట్టు రెచ్చిపోయేవారు. ఇవాళ పరిస్థితి ఉందండి. ప్రత్యర్థులు వేధించారు వాళ్ళు. అసలు ఈయన అసలు మాట్లాడి గృహ నిర్బంధాలు ఒక్కరోజు బయట రానిచ్చాడు, అయినా ఎంత పోరాటం చేశారండి పాపం వాళ్ళు. తీసుకెళ్లి కొట్టేసి వీడియో కాల్ చూడటం, వాళ్ళ ఎంపీని కొట్టేయటం, తీసుకెళ్లి మాజీ మంత్రులు తీసుకెళ్లి హింసించడం, ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నిన్న మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆయన చంపేయడానికి చూశారంట. ఆయన పడే కష్టాలన్నీ వీడియోలో చూసి కూడా అంట. ఎంతకన్నా దుర్మార్గం ఏముంటుందండి. ప్రజల్లో ఇది మార్పు తెలీదా, డిఫరెన్స్ తెలీదా? ఇవన్నీ దానాదేనా ఇతను ఈ 4.5 సంవత్సరాల్లో ఇతని గ్రాఫ్ ల్యాండ్ స్లైడింగ్ అలా జారిపోయి పడిపోతున్నట్టు పడిపోయింది అతని ఇమేజ్. ప్రజల్లో పూర్తి ఆగ్రహాలు ఈడు వద్దురా బాబు అనుకుంటున్నారు. అది మనకు తెలిసినప్పుడు అతనికి తెలుస్తుంది కదా, కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుద్ది. బీజేపీ అండగా ఉంటుందో మన ఇష్టమైనట్టు చేసుకోవచ్చు అనుకున్నాడు. వాళ్ళు కూడా ప్లేట్ మార్చేసి ఇటేపు వచ్చేసారు. ఆయన కొద్దిగా సాయం చేస్తున్నారు, అది చాలదు. అతను గెలవాలంటే ఆ సాయం చాలదు, మాట సాయం అది సరిపోతుంది. అటు పేక లోతు మూలిగిపోయి ఉన్నవాడు పైకి లాగ గడ్డి పోస్తోటి ఏం లాగలుగుతారు, క్రేన్ మెట్లు లేపాల, అది ఇప్పుడు లాభం లేదు. అందుకనే బేలగా బెంగగా మారిపోయాడు. ఫస్ట్ లో నా ఇంటికి ఎవడో పేగలడు అన్నాడు, తర్వాత నన్నే నమ్మండి అన్నాడు కాన్ఫిడెంట్ గా, నేను ఉన్నాను మీకు. థర్డ్ స్టేజ్ లో నేను మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నాడు. ఫోర్త్ స్టేజ్ లో వీళ్ళందరూ ఒకటైపోయి నన్ను నేను తట్టుకోలేకపోతున్నాను, ఎలక్షన్ సరిగ్గా జరుగుతాయి. అసలు ఇలాంటివన్నీ చేసేవాడు నువ్వే. వాళ్ళు చేయరు. అరాచకాలు, దుర్మార్గాలు, అక్రమాలు, అడ్డగోలు వ్యవహారం, నీ దారి అడదారి, ఇవన్నీ చేసేవాడు నువ్వే. అలాగ అంటున్నావంటే ఇక వాళ్ళకి నిన్ను నమ్ముకుని ఎన్నికల్లో నిలబడ్డవాడు డబ్బులు ఖర్చు పెట్టాడు పరిస్థితి ఏంటి? ఆ గుండె జారిపోతా వాళ్ళకి ఊరు బాబు ఎందుకు వచ్చింది కూడా బాబు డబ్బులు ఖర్చు పెడతాడు. 3000 ఖర్చు పెడతాం అనుకున్నవాడు 1500 వచ్చారు, 1500 పంచి పెడుతున్నాడు వాళ్ళు. వాళ్ళ గురించి ఏం చెప్పారు, 5000 పంచి పెడతాడు, 1000 పంచి 10,000 పంచి పెడతారు అన్నది ఏం లేదు. అక్కడక్కడ ఏమైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి అలవాటు అయిపోయి ఏదో కొద్ది గట్టిగా చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ అవుట్ వదిలేశారు.
మరి కాన్ఫిడెన్స్ పోకపోతే ఏం చేద్దండి? పైగా ఇతను యాదాలాపంగానో యాదృచ్ఛికంగానో లండన్ వెళ్తానికి పర్మిషన్ అడిగాడు. అది ఏమనుకుంటున్నారు? ఇటు పారిపోతాను చూస్తున్నాడు రా బాబు అనుకుంటున్నారు. మరి ఇతను నమ్ముకుని అరాచకం చేసిన వాళ్ళందరికీ భయం వేస్తుంది కదా ఇప్పుడు. దానికి తోడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏమో ఇతను ఒకటి అనుకుంటే అది ఒకటి అయింది, బూమరాంగ్ అయిపోయింది. పీక్ చుట్టేసుకుంది, అది ప్రతి ఓడి ప్యానిక్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరికి సెంటు భూము సొంత ఇల్లు ఏదో ఒకటి ఉంది. వాళ్ళందరూ కూడా ఈ దుబ్బెత్తడేమో బాబు అనుకుంటున్నారు. మాకైతే నీ మొహం మీద ఏదో మొహం అని అడుగుతున్నారు వాళ్ళు. డైరెక్ట్ గా నా మాటలు కదా అంటున్నారు వాళ్ళు. వీడియోలు వచ్చినాయి చూసుకోండి. నువ్వెవడరా మా 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 భూముల మీద నీ ఫోటో ఇటురా అని అడుగుతున్నారు. ఇలాగా మొదట వాళ్ళ కార్యకర్తలు తెలిసింది, తర్వాత వాళ్ళ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు తెలిసింది, తర్వాత ప్రథమ శ్రేణి నాయకులు తెలిసింది, జగన్మోహన్ రెడ్డికి ఈ లాస్ట్ తెలిసింది. వాళ్ళు 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 ఇంకా అందుకునే ఆఖరి ప్రయత్నాలు అన్ని చేస్తారు వాళ్ళు. ఏం చేయాలి? దింపుడు కళ్ళ వాసండి. జనం ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత ఈ రుద్రా బాబు అనుకున్న తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఇవాళ కాదు సంవత్సరం క్రితం నుంచి అనుకున్నారు, అసలు 2-3 ఏళ్ల క్రితం నుంచే అనుకుంటున్నారు వాళ్ళు రకంగా. ఇదో బాబు అరాచకంగా ఉందరా బాబు వీటితో, ఏమో మారతాడేమో అని చూస్తున్నారు. మారలేదు, ఇంకా తీవ్రంగా మారి ఇంకా దుర్మార్గంగా వెళ్ళిపోతున్నాడు. అబద్ధాలు మాట్లాడుతున్నాడు, అడ్డగోలుకి వెళ్తున్నాడు. పులి పోపు ఇప్పుడు వాళ్ళ బాబాయ్ మటర్ కేసు ఇంకా పీకిల మీద పడిపోయింది. అది వాళ్ళ చెల్లెళ్ళు బయటకు వచ్చేసి మాట్లాడుతూ చూసిన తర్వాత అతని నవనాడులు కృంగిపోతున్నాయి. ఏం సమాధానం చెప్పలేకపోతున్నాడు. మీరు నేను అంటే కౌంటర్ ఇస్తాడు. ఆ చెల్లి చెప్తుంది, ఆ చెల్లి స్వయంగా చెప్పి పారిపోతాను చూస్తున్నాడు అండి. ఇలాంటి మాటలంటే వాళ్ళ క్యాడర్ ఏమైపోతారండి బాబు. అందుకు నేను ఏం చెప్తుంటే ఎవరో గొడవలు పెట్టుకోకుండా బాబు, మీరేమో అంటే ఓటే మీరు కూడా ఇది వదిలించుకుంటే మంచిది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వెనకాల ఉంటారు. రేపు పొద్దున్న మిమ్మల్ని అరుగు ఆడారా వైసీపీ ఓటు జగన్ గారి ఫ్యాన్ అంటారు. ఇప్పుడు ఊళ్ళో చూడండి, కొంతమంది ఆడారా దొంగ కూడా జైలుకి వెళ్ళి వచ్చాడని చెప్పుకుంటారు చెవుల్లో. అలాగా మిమ్మల్ని ఆ స్థాయిలో చూస్తారు. అందుకనే మారిన మనుషులు మారచ్చు, కాలం మారినట్టే మనుషులు కూడా మారుతారు. అభిప్రాయాలు మార్చుకోవచ్చు, తప్పలేదు. ఎలాంటి మంచోడు అనుకున్నాం ఓటేసాం, ఇవాళ చెడ్డోడని తెలుసుకున్నాం ఓటేయలేదు, మేము వాళ్ళ పార్టీ కాదని వివరణ చెప్పేసుకుంటాం. అలాగైతే మీరు సర్వైవ్ అవుతారు. ఎందుకంటే ఈ సమాజం అంతా ఒకవైపు ఉంటుంది, మీరు ఒకవైపు ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదాలు సార్ నరసింహ గారు.